రామాపురం అనే గ్రామంలో నారాయణ, శ్రీను, చలపతిరాము అనే నలుగురు మంచి మిత్రులు ఉండేవారు. వీరు చిన్నపటినుంచి ఒకే ఊరిలో, ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు. నారాయణ తన భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని, వ్యాపారం ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నాడు. ఒకరోజు మిత్రులతో తన ఆలోచనను పంచుకున్నాడు. అప్పుడు నారాయణ, నేను పట్నం వెళ్లి వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నా. ఏ వ్యాపారం బాగుంటుందో మీరు సలహా ఇవ్వండి. అప్పుడు తన మిత్రులు, అది గొప్ప ఆలోచన. నీకు ఏమైనా సహాయం కావాలంటే చెప్పు. నీ విజయం మా సంతోషం అని చెప్పారు. అదే రోజు రాత్రి నారాయణ ఇంట్లో దొంగతనం జరిగింది. అతను వ్యాపారానికి దాచుకున్న మొత్తం డబ్బు పోయింది. ఉదయాన్నే మిత్రులు ఇది తెలుసుకుని అతన్ని ఓదార్చారు. శ్రీను మాత్రం నిజమైన మిత్రుడని నిరూపించాడు. తన దగ్గర ఉన్న 500 రూపాయలు తీసుకుని నారాయణకు ఇచ్చాడు. శ్రీను నారాయణకు డబ్బు ఇస్తూ, కష్టంలో ఉన్నప్పుడు తోడుగా ఉండకపోతే స్నేహానికి అర్థమే లేదు. ఈ డబ్బు తీసుకో, మనం కలిసి సమస్యను ఎదుర్కొందాం అని అన్నాడు. కష్టాలలో కూడా విడవక నీలా తోడుగా ఉన్నవాడే నిజమైన మిత్రుడు. చలపతిరాము నా దగ్గరకు రావటంలేదు. పట్నంలో నేను ప్రారంభించబోయే వ్యాపారానికి సహాయపడే మిత్రుడు కావాలి. మీలో నిజమైన మిత్రుడెవరో తెలుసుకోవడానికి దొంగతనం జరిగినట్లు నాటకమాడాను. పట్నంలో ప్రారంభించబోయే వ్యాపారానికి నీవు సహాయంగా ఉండు. వచ్చిన లాభం సమంగా పంచుకుందాం అన్నాడు. స్వచ్ఛమైన స్నేహంతో మిత్రులిద్దరూ కలిసి ఫ్రెండ్స్ అండ్ కో అనే పేరుతో వ్యాపారం ప్రారంభించి అనతికాలంలోనే మంచి పేరు, డబ్బు సంపాదించారు. కొంతకాలానికి చలపతిరాము ఇద్దరూ ఉద్యోగాలు దొరక్క, ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయి ఉద్యోగాన్వేషణలో పట్నం చేరారు. అక్కడ నారాయణ, శ్రీనులు ప్రారంభించిన ఫ్రెండ్స్ అండ్ కో గురించి గొప్పగా విని ఉద్యోగం కోసం వెళ్లారు. అక్కడికి వెళ్లిన తరువాత గాని వాళ్లకి తెలియలేదు ఆ కంపెనీ తమ మిత్రుడు నారాయణదేనని. మిత్రుల పరిస్థితిని అర్థం చేసుకుని పాత విషయాలు మరచిపోయి వారిద్దరికీ ఉద్యోగాలు ఇచ్చారు నారాయణ, శ్రీనులు.